x square plus m square minus z square whole square minus x square minus m square plus z square whole square ని సూక్ష్మీకరించండి. ఈ మొత్తాన్ని a square minus b square ఫామ్ లో మనం పోలిస్తే a ప్లేస్ లో x square plus m square minus z square అండ్ b ప్లేస్ లో x square minus m square plus z square కనిపిస్తుంది. మనకి a square minus b square ని a plus b into a minus b అని రాయొచ్చు. అంటే x square plus m square minus z square plus x square minus m square plus z square into x square plus m square minus z square minus x square plus m square minus z square. ఇక్కడ minus z square plus z square plus m square minus m square క్యాన్సిల్ అవుతుంది. అంటే 2x square into x square minus x square. m square plus m square is 2m square minus z square that is minus 2z square. సో ఇక్కడ 2 కామన్ తీస్తే 2 into x square minus z square m square minus z square. So we have 2 to the 4 x square into m square minus z square. అంటే కరెక్ట్ ఆప్షన్ బి. రెండు సంఖ్యల యొక్క కసాగు 84 మరియు ఆ రెండు సంఖ్యల నిష్పత్తి 2:3 అయితే ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత? ఇక్కడ ఇచ్చిన రెండు సంఖ్యలు 2:3 నిష్పత్తిలో ఉన్నాయి కాబట్టి మొదటి నెంబర్ని 2k రెండవ నెంబర్ని 3k అనుకుంటే మనకి ఈ రెండు సంఖ్యల కసాగు అనేది 2 into 3 into k కి సమానం అవుతుంది. అంటే మనకి ఈ 2 into 3 into k అనేది 84 కి ఈక్వల్. సో 2 3 is 6k equal to 84. k equal to 84 by 6. So 6 1s are 6, 6 4s are 24. So k is 14. అలానే ఈ రెండు సంఖ్యల మొత్తం అనేది 2k plus 3k that is 5k. That is 5 into 14 equal to 70. అంటే రెండు సంఖ్యల మొత్తం 70. 3a square x square plus 8abx plus 4b square equal to 0 యొక్క మూలాలు కనుగొనండి. సో మనకి ఇచ్చిన సమీకరణం నుంచి మూలాల మొత్తం అనేది -b/aకి సమానం. సో b అంటే x యొక్క గుణకం దట్ ఈస్ -8ab బై a అనేది x స్క్వేర్ యొక్క గుణకం అంటే -8b/3a. అలానే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో మూలాల మొత్తం అనేది -8b/3aకి సమానంగా ఉండే ఆప్షన్ అనేది అవ్వాలి. సో ఆప్షన్స్ మనం వెరిఫై చేస్తే ఈ రెండింటిని యాడ్ చేస్తే -2b/a ప్లస్ -2b/a దట్ ఈస్ -4b/a అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఫాల్స్. అలానే ఈ రెండు యాడ్ చేస్తే -2b/a ప్లస్ -3b/2a దట్ ఈస్ -4b/2a ప్లస్ -3b/2a దట్ ఈస్ -7b/2a. సెకండ్ ఆప్షన్ కూడా ఫాల్స్. అలానే -2b/a ప్లస్ -2b/3a సో -6b/3a -2b/3a that is -8b/3a. The option is C. రెండు వరుస సహజ సంఖ్యల వర్గాల మొత్తం 313 అయితే ఆ రెండు సంఖ్యల్లో చిన్న సంఖ్య ఏది? ఇక్కడ నా ఇచ్చిన ఆప్షన్స్ ని వెరిఫై చేస్తే మొదటి సంఖ్య 12 అనుకుంటే రెండవ సంఖ్య 13 అవుతుంది. అంటే 12 స్క్వేర్ ప్లస్ 13 స్క్వేర్ అనేది మనకి 313 అవ్వాలి. అంటే ఆ నెంబర్ అనేది 3తో ఎండ్ అవ్వాలి. ఇక్కడ మనం 2 స్క్వేర్ అబ్జర్వ్ చేస్తే 2 స్క్వేర్ ఇస్ 4 అండ్ 3 స్క్వేర్ ఇస్ 9. సో 4 + 9 అనేది 13 కాబట్టి ఈ నెంబర్ 3తో ఎండ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. అలానే మొదటి నెంబర్ 13 అనుకుంటే తర్వాత వచ్చే నెంబర్ 14 అవుతుంది. సో 13 స్క్వేర్ ప్లస్ 14 స్క్వేర్ 13 స్క్వేర్ 9తో ఎండ్ అవుతుంది. 4 స్క్వేర్ 6తో ఎండ్ అవుతుంది. సో 9 + 6 is 15 కాబట్టి 5తో ఎండ్ అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ఫాల్స్. మనం మొదటి సంఖ్య 14 అనుకుంటే నెక్స్ట్ వచ్చే నెంబర్ 15 అవుతుంది. 14 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ 14 స్క్వేర్ అనేది 6తో ఎండ్ అవుతుంది. 5 స్క్వేర్ అనేది 5తో ఎండ్ అవుతుంది. సో 6 + 5 11 కాబట్టి ఇది 1తో ఎండ్ అవుతుంది. అంటే ఆప్షన్ సి కూడా ఫాల్స్. అలానే మొదటి సంఖ్య 15 అనుకుంటే రెండవ సంఖ్య 16 అవుతుంది. సో 15 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ 15 స్క్వేర్ 5 స్క్వేర్ 5తో ఎండ్ అవుతుంది. 6 స్క్వేర్ 6తో ఎండ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇవ్వబడిన సంఖ్య కూడా
1తో ఎండ్ అవుతుంది. అంటే ఆప్షన్ డి కూడా ఫాల్స్. అంటే కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ. ఒక సమాంతర చతుర్భుజం యొక్క భూమి లేదా ఆధారం 15 సెంటీమీటర్స్ మరియు దాని ఎత్తు 6 సెంటీమీటర్స్ అయితే అలాంటి సమాంతర చతుర్భుజ వైశాల్యం ఎంత? మనకి సమాంతర చతుర్భుజ వైశాల్యం అనేది బేస్ ఇంటూ హైట్ కి సమానం. అంటే భూమి ఇంటూ ఎత్తుకి సమానం. సో భూమి 15 సెంటీమీటర్స్ అండ్ ఎత్తు 6 సెంటీమీటర్స్. 6 90 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. 90 సెంటీమీటర్ స్క్వేర్ అంటే 90 చదరపు సెంటీమీటర్లు. సంవత్సరానికి 8% చొప్పున 2 సంవత్సరాలకు కొంత మొత్తంపై సాధారణ వడ్డీ 1000 రూపాయలు అయితే అంతే మొత్తంపై సంవత్సరం వారీగా అదే రేటుతో అదే కాలానికి చక్రవడ్డీ ఎంత? ఇక్కడ అసలు మొత్తం అనేది మనకి ఎంత అనేది ఇవ్వలేదు. అంటే మొదట మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ మొత్తం అనేది ఎంత. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీ ఈక్వల్ టు పి ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100. సో సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ 1000 రూపాయలు కాబట్టి 1000 రూపాయలు ఈక్వల్ టు పి ప్రిన్సిపల్ మొత్తం ఇంటూ టైం పీరియడ్ అంటే కాల వ్యవధి 2 సంవత్సరాలు ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8/100. సో 4 2 are 4 into 25. So 25 into 1000, that is 25,000 by 2 to the 4 equal to P. So 4 6 are 4 2 are 4 5 are along with 0. అంటే మనకు కావాల్సిన మొత్తము అనేది 6,250 రూపాయలు. అయితే ఈ మొత్తానికి సంవత్సర వారీగా మొత్తంగా 2 సంవత్సరాలకు చక్రవడ్డీ ఎంత? మొదట సంవత్సరానికి మనకి వడ్డీ అనేది 8% కాబట్టి 8% ఆఫ్ 6,250 అంటే 8/100 into 6,250. సో 8 into 625. 8 into 25 is 200. 8 6 are 48 plus 2, that is 50/5 along with 3 zeros by 10. అంటే మొదటి సంవత్సరానికి వడ్డీ 500 రూపాయలు. అదేవిధంగా రెండవ సంవత్సరానికి చక్రవడ్డీలో అసలు మొత్తంతో పాటు వడ్డీ కూడా కలపబడుతుంది కాబట్టి 6,750 రూపాయలకి మనం వడ్డీ అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. అంటే 8% ఆఫ్ 6,750 అంటే 8/100 into 6,750. 0 0 cancel. So 8 into 675, that equal to 8 5 are 40, 8 7 are 56 plus 4, that is 60. 8 6 are 40 plus 6, that is 54/10. సో ఓవరాల్ గా ఇది 5,400/10, that is 540. ఇక్కడ మొదటి సంవత్సరానికి మనకు వచ్చిన వడ్డీ 500 రూపీస్, రెండో సంవత్సరానికి వచ్చిన వడ్డీ 540 రూపీస్. అంటే మొత్తంగా 2 సంవత్సరాలకి మనకి చక్రవడ్డీ 1,040 రూపాయలు. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఏబిసిడి అనే చతుర్భుజంలో ఏబిసి మరియు డి అనే కోణాలు వరుసగా 2:3 5:6 నిష్పత్తిలో ఉంటే ఆ చతుర్భుజం అనేది ఏమవుతుంది? ఇక్కడ మనకి ఏబిసిడి కోణాల నిష్పత్తి 2:3 5:6 అంటే ఏ రెండు కోణాలు కూడా ఇక్కడ సమానం అనేది అనేటట్లు కనిపించట్లేదు. ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ ని వెరిఫై చేస్తే సమలమ చతుర్భుజం అంటే ట్రెపెజియంలో ఏ రెండు కోణాలు కూడా ఇక్కడ సమానం కావు. అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. అలానే సెకండ్ ఆప్షన్ చతురస్రం, ఇక్కడ అన్ని కోణాలు సమానం మరియు అవి అన్ని ఈక్వల్ టు 90 degrees ఉంటాయి. అంటే ఆప్షన్ బి ఇస్ ఫాల్స్. అలానే మనం కైట్ ని అబ్జర్వ్ చేస్తే ఒక జత ఎదురెదురు కోణాలు సమానం. అంటే ఇక్కడ కూడా ఆప్షన్ సి ఇస్ ఫాల్స్. అలానే సమాంతర చతుర్భుజం అంటే పారాలోగ్రామ్, మనకి పారాలోగ్రామ్ ఆర్ సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానం. అంటే ఇక్కడ ఆప్షన్ డి కూడా ఫాల్స్. కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ. 6 మంది పురుషులు మరియు 8 మంది స్త్రీలు ఒక పనిని 14 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే 8 మంది పురుషులు మరియు 12 మంది స్త్రీలు అదే పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరు.
ఒక పురుషుడు ఒంటరిగా అదే పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? 6 మంది పురుషులు, 8 మంది స్త్రీలు, అంటే 6/x + 8/y. ఆ పనిని 14 రోజుల్లో పూర్తి చేయగలరు కాబట్టి ఈక్వల్ టు 1/14. సో 1/x ని a, 1/y ని b అనుకుంటే 6a + 8b = 1/14. అలానే 12 మంది స్త్రీలు, 8 మంది పురుషులు, అంటే 8/x + 12/y = 1/10. సో 8a + 12b = 1/10. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పురుషుడు చేసే పని కాబట్టి మనం x ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. x ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం y ని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 1/y ని b అనుకున్నాం కాబట్టి మొదట మనం b ని క్యాన్సిల్ చేయాలి. అంటే 8 ని 12 ని మనం ఈక్వేట్ చేయాలి. సో 8 టేబుల్ కానీ 12 టేబుల్ కానీ మనకు కనబడే నెంబర్ 24. అంటే 8 ని 24 చేయడం అంటే మొత్తాన్ని 3 తో మల్టిప్లై చేయడం. అలానే 12 ని 24 చేయడం అంటే మొత్తాన్ని 2 తో మల్టిప్లై చేయడం. సో 3 6 are 18, a 3 8 are 24b = 3/14. అలానే 2 8 are 16, a = 2/14. సో 2/10, that is 1/5. సో ఇక్కడ 24b క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈస్ 2a = 3/14 - 1/5. That's 2a = 3 5 15 - 14/70. So 2a = 1/70 and a = 72, that is 140. ఇక్కడ పురుషుడు మాత్రమే అదే పనిని పూర్తి చేయడానికి 140 రోజులు పడుతుంది. అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. If you like this content, please like, share and subscribe to our channel.